ఏమైందిరా? చెల్లెందుకు ఏడుతాంది? ఏమైంది బిడ్డ? ఏమైంది? అబ్బా ఏమైంది బిడ్డ? ఎందుకు ఏడుతున్నావు? నీకు దుకాణంలో గేట కొడుతుందా? ఊకోవే. రాండ్రి బిడ్డ, ఇంట్లో పోదాం రాండ్రి. అరే చెల్లెకు దెబ్బ దాకా ఏడ్చింది, నువ్వెందుకురా కింద పడి మరీ ఏడ్చినావు? అమ్మా నేను బాధపడితే చెల్లె తట్టుకోలేదు కదమ్మా, అందుకే నేను కింద పడి ఏడ్చిన. చెల్లె ఏడు పని చేసింది. చూసినావా అని చెల్లె కన్నీళ్ళు ఆపడానికి వీని కంట్లే కన్నీళ్ళు తెచ్చుకున్నాడు. అవునయ్యా, మన పిల్లలకి అవ్వయ్య మాత్రమే, కానీ వీనికి చెల్లంటే ప్రాణం. మనం లేకున్నా కూడా చెల్లను బంగారం లెక్క చూసుకుంటాడు. చెల్లెని ఎందుకు ఎత్తుకొస్తున్నావురా? అది నడవదా? పొద్దున్నే వాడి దెబ్బ ఎక్కించుకుంది ఏనన్న, మళ్ళీ ఏడా కింద వాడి దెబ్బ ఎక్కించుకుంటుందని ఎత్తుకొని వస్తున్నా. ఏదిరా బయట నుంచి ఎత్తుకొస్తున్నావా? చెల్లెని బరువైతే లేదారా? అన్నయ్య నన్ను తీర్చు అన్న. చెల్లి ఎడితేనే నా గుండె బరువైంది. అసలు చెల్లె మళ్ళీ ఏడవద్దంటే ఎంత బరువైనా మొత్తం. అరే ఇప్పుడు బరువు మోసుడు కాదురా, చెల్లె పెద్దగైనాక కూడా చెల్లె బరువంతా నువ్వే మోయాలి, బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి. సరే అమ్మా, చెల్లెని మంచిగా చూసుకుంటా, నా కంటికి రెప్ప లెక్క చూసుకుంటా. దా చెల్లె మనం ఆడుకుందాం. చూసినావా అయ్యా, అసలుకే నా పానం మంచిగా ఉండలేదు. నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకే తెలియదు. నేను చచ్చిపోయినాక నా బిడ్డను ఎవరు చూసుకుంటారో అని ఇన్ని రోజులు బాధపడ్డా, కానీ నా కొడుకు నా బిడ్డను మంచిగా చూసుకుంటాడు అయ్యా, మంచిగా చూసుకుంటాడు. వేడువకే ధైర్యం చేయడకు, నిన్ను మన పిల్లల్ని మంచి చూసుకుంటా. ఏమోనయ్యా, నేను ఎక్కువ రోజులు బతకాలి నేను కూడా తెలుసు, కానీ ఉన్నన్ని రోజులైనా నా బిడ్డను నా కళ్ళ ముందట చూసుకున్నా. కానీ నేను చచ్చిపోయినాక నా కొడుకు నా బిడ్డను మంచిగా చూసుకుంటాడని అర్థమైంది. నాకంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటాడయ్యా మన కొడుకు నా బిడ్డను. నాకు జాలిగా. లక్ష్మి ఏమైంది? లక్ష్మి మన పిల్లలు జాగ్రత్త. లక్ష్మి లక్ష్మి అరే నాన్న, నీకు ఒక ముచ్చట చెప్పాలరా. ఏంటిదే? ఏంటి చెప్పు. మీ అమ్మ చచ్చిపోయేటప్పుడు మిమ్మల్ని నా చేతులు పెట్టి చచ్చిపోయింది. అరే చెల్లె జాగ్రత్తరా. చిన్నప్పటి నుంచి చెల్లె కంట్ల కన్నీరు రాకుండా చూసుకున్నావు.
ఎప్పుడు కూడా అట్లనే మా చూసుకోరు నన్ను. అరే చెల్లెని ఎప్పుడు మంచి చూసుకో బిడ్డ. నువ్వు కూడా అన్నకు ఎప్పుడు ఆ దేనికి అడ్డుపడకు, మాట కట్టు చెప్పకు నాన్న. బాబు నేను చెల్లెని మంచిగా చూసుకుంటానే, నీకేం కాదు. మేమున్నాం బాబు. అరే నాన్న నీకు ఎక్కసే బతకనరా. అరే నువ్వు చెల్లెకు అయ్యవు కావాలి బిడ్డ. ఇక నుంచి అన్నకు నువ్వే తల్లివి. అమ్మవై సాధుకు బిడ్డ. బాబు జాగ్రత్త బిడ్డ. బాబు 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 ఏం కాదు బాబు, ఏం కాదు ఏం కాదు ఏం కాదు బాబు. బాబు లే బాబు. నీకు ఈ బజార్ రాకపోయేస్తా. అన్నా ఆగన్నా, ఎందుకురా? ఇప్పుడే దేవునికి పూజ చేసిన, నువ్వు మళ్ళీ ఇప్పుడు పోతే ఎప్పుడొస్తావో, నన్ను దీవించన్నా. చెల్లె దీవెనలు దేవుని దగ్గర తీసుకోవాలా, కానీ దేవునికి మొక్కటం దగ్గర కాదు. లేదన్నా, చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పెద్ద చేసిన దేవునివే నువ్వు. ముందుగాలు నీ దీవెనలు తీసుకున్నాకనే తర్వాత ఆ దేవుడు దీవెనలు తీసుకుంటాన్నా. చెల్లె మట్టిని ముట్టే ఈ చేతులతోని నీ నెత్తిని ఎట్లా ముట్టుమంటావురా? నన్ను ఎత్తుకొని పెంచిన ఈ మట్టి చేతుల దీవెనలే నాకు ఆయుష్ను పెంచుతాయన్నా. నన్ను దీవించన్నా. చెల్లె నిన్ను నేను దీవించడేందిరా? నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మి. నీ సల్లడి చూపు ఇంటి మీద ఉంటే సుఖ సంతోషాలతో మనం మంచిగా ఉంటావురా. జాగ్రత్త చెల్లె. అన్నా మన ఇంటికి పూజ అత్త అన్నది, రాంగది కలితే రమ్మని చెప్పు. సరేరా, జాగ్రత్త. ప్రసాద్ మీ చెల్లె లేచిందా? మా చెల్లె లేచుడే కాదు, పూజ కూడా చేసింది. ఇంట్లోనే ఉన్నది. పో. సరే ప్రసాద్. సీతా సీతా ఉండవానే? పూజ అయిందానే? పూజ అయిందే. మంచిగా మొక్కినావా దేవునికి? మా అన్నయ్యకే మొక్కినా. నేను అడిగింది మీ అన్నయ్యకి మొక్కినావా అని కాదు, దేవునికి మొక్కినావా అని. నేను చెప్పింది కూడా దేవునికే అని. మా అన్నయ్యే నాకు దేవుడు. మీ అన్న మట్టిలా తిరిగినా కూడా నీకు కాలికి మట్టి అంట నీ ఎడే. నిజంగా నిన్ను మంచిగా చూసుకుంటాడు మీ అన్న, అందుకే నీకు దేవుడే. మరి మా అన్నంటే ఏమనుకున్నవే? అన్నలు అందరికి ఉంటారే, కానీ మా అన్నలాంటన్నా నాకు తప్ప ఎవ్వలకుంటాడు. మీ అన్నకు నువ్వు చెల్లగా దొరుకుడే అదృష్టమే. అందరిళ్ళల్లా ఆడపిల్లలు ఉంటే అదృష్టం అంటారే, కానీ మా ఇంట్లో నాకు మా అన్నుండుడే అదృష్టమైందే. ఇక ఆపు నువ్వు. మీ అన్న గురించి అడిగితే మొత్తం గొంతు ఇంకా అన్ని ఎండిపోయేదాకా చెప్తావు. నడుగా ఊర్లో దాకా పోయేద్దాం మనం. ఏంది ఊర్లే దాకనా? అమ్మో, నేను మా అన్నకి ఇబ్బంది రానే. ఎటైనా బయటికి రమ్మంటే అన్నకి చెప్పలేదు, ఇంకెవరికి చెప్పలేదు అంటే మనం ఏదైనా పక్క దేశం పోతానవా? ఈ ఊరు దాకానే కదా. పా నడు, పోయేద్దాం. నడు దా. అరే మా దొర దగ్గర పైసలు తీసుకొని తప్పించుకొని తిరుగుతున్నాయిందిరా బిడ్డ. పేగులు తీసి మెడలు వేసుకుంటా నాకురాలు చేస్తే నరాలు తీస్తా బిడ్డ. నడువు మా దొర దగ్గరికి. ఏమి అందం రా ఇది, నా వల్ల కావడం లేదు.
ఒరే యువతిరా ఇది, ఎప్పుడు మన ఊళ్ళో జోల్లా? ఇన్ని రోజులు నా కళ్ళల్లో పడకుండా ఎక్కడ తప్పించుకొని తిరిగావే? నువ్వు పక్కా జరిగితే మేము పోతాం. నిన్ను జరగమనే దానికన్నా మేమే పక్క జరిగిపోయింది అయ్యం. రావే. ఎక్కడికి పోతావో పోవే, మళ్ళీ నా దగ్గరికే వస్తావు. ఎప్పుడో ఊళ్ళిపోయి వద్దామన్నావు, గింత పొద్దుపోయింది. ఇంటికాడన్నా నా గురించి ఉత్తాండు కావచ్చు. చూస్తే ఏమైతుంది? మీ అన్న ఏమన్నా తిడతాడా కుడతాడా? తిట్టకుంటే కుట్టకుంటేంది, అన్న నా కోసం చూడడా? అయినా నేను చెప్పకుండా వచ్చినా ఏమనుకుంటాడో ఏమో. ఇంకెందుకు నిలబెడతాను? పెడతాను? ఇంటి దాకా వచ్చినావు కదా, బాయిగా పోదాం. నీతో ఎప్పటికి ఇదే చూసినావా అని అన్న ఇంటి ముందటనే కూర్చున్నాడు. ఏమన్నా అన్న నేను జల్దీ వద్దాం అనుకున్నానే, ఇగో ఇచ్చేబట్టి లేట్ అయింది. చెల్లె ఇప్పుడు నిన్నేమన్నా అన్నానారా? సరే ఇంట్లో పో. ఇంట్లోకి పోయినాక నువ్వు దాన్ని తిట్టకు, నేనే తీసుకుపోయినా. నా చెల్లెను తిట్టే రోజు వస్తే నన్ను నేను నెరకుంటా కానీ నా చెల్లెను ఒక్క మాట కూడా. అవునా? నేను దాన్ని ఎటు తీసుకుపోయినా నువ్వేమన్నావు కదా. సీత, నేను అప్పటికి అత్తనే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోదాం. బాయ్. అయ్యో పిల్ల చెండానట్టే ఆడుతుంది. పో పో. పక్కకు జరగడానికి రాలేదు, దీన్ని నా పక్కలోకి తీసుకోవడానికి. దీన్ని ఒక్కసారి తలెత్తి నన్ను చూడమని చెప్పరా. అది తలకాయ ఎత్తి చూసిందనుకో నీ మెడ మీద తలకాయ ఉండదు. ఇలాంటి పొగరుబోతు గిత్తనే నా పక్కలోకి తీసుకొని వగరుగా దీని అందాన్నంతా చుర్రుతాన్రా. ఎక్కడికి పోతావే? వస్తావు నా రూమ్లోకే వస్తావే. మల్లిగా బతిరా, అది రాత్రి నిద్రలు పాడు చేస్తుందిరా. అది ఎట్లా అయినా నాకు కావాలి రా, అది నాకు కావాలి. చెల్లె కూరగాయలు వద్దు కానీ ఎట్లాగో మార్కెట్ పోతున్నాం కదా, నువ్వు ఎప్పటికి వేసుకున్న డ్రెస్సులే వేసుకుంటున్నావు. ఒకటి రెండు డ్రెస్సులు కొనుక్కోను. నాకు డ్రెస్సులు ఎందుకన్నా, ముందుగా ఇద్దరు కలిసి కూరగాయలకు పోతారు కదా. అవును పోతాను. ఎప్పుడైనా మేము ఇద్దరం కలిసే కూరగాయలకు పోతాం కదనే. చెల్లె మనం కూరగాయల మార్కెట్ పోతున్నామని గీమెకే తెలిసింది. అవును కానీ నువ్వు ఎప్పుడు కూరగాయల మార్కెట్ పోలేదానే? నేను ఎప్పుడు పోలేదు కానీ అయినా మీ అన్నుండగా నువ్వు ఓడింది. మా చెల్లె ఎందుకు ఎత్తందో చెప్పన్నా. మా చెల్లెకు నచ్చినవి చెప్పడానికి చెల్లెత్తంది, అవి మొయ్యడానికి నేను పోతున్నా. పరువే మొయ్యలేని చెల్లె వరంతా మోసే అన్న, ఇద్దరికిద్దరు మంచిగా ఉన్నారు. ఏమైనా నువ్వు ఎత్తి పొడుతువేందే? మాకు అసలే కూరగాయల మార్కెట్కు టైం అవుతుంది. ఇంటికాడ ఉంటే నీకేం పొద్దుపోదు కానీ మాతో అట్లా రా. పా అన్న రావే. చెల్లె ఇంకా లేవలే కదా. చెల్లె 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 అయ్యో చెల్లె పియ్యేదిరా, అగ్గోలే కాలుతుంది. లే ఏం కాదన్నా, ఏం కాలే. అగ్గోలే కాలుతుందంటే ఏం కాదంటారు ఇదిరా. హాస్పిటల్ పోదాపా. ఏం కాదన్నా, గిరికి హాస్పిటల్ తగ్గుతుంది కంటే. చెల్లె నా మాట రా, లే పోయిదా. అద్దన్నా నువ్వు రంది పెట్టుకోకు, నాకేం కాదు కదా. చెల్లె పానం మంచిగా లేనప్పుడు లేచినందుకురా, పడుకో. నేను పడుకొని ఉంటే ఈ పనులన్నీ ఎవరు చేస్తారన్నా? చెల్లె
పనులు ఏమున్నారా నేను చేస్తా బాయికాడికి పోయేస్తా అట్లా పోయి అట్లా నువ్వు పండుకో నువ్వు లేవకో నేను వచ్చినాక చేసుకుంటా నా బుజ్జి కాదు నా మాట సరేనా తొందర నా చెల్లెకు జ్వరం తక్కువైందో లేదో ఎంత తల్లడిస్తుందో ఏమో ఇయ్యలే రావన్నా బాయికాడ నీళ్ళమంతున్నది తొందర పోయి హాస్పిటల్ తీసుకొని పోవాలి చెల్లె చెల్లె నేను నీకు ఫోన్గా ఏమని చెప్పినా తల్లి ఏం పనులు చేయకని చెప్పినా కదా బట్టలు విడి ఉన్నాయి ఇలాంటి ఉడిచి ఉంది బోర్లు తవ్వు ఉన్నాయి ఎందుకు తల్లి నువ్వు చెప్పిన మాట నువ్వు జ్వరం వచ్చింది ఇంకెక్కువైతే ఈ అన్నయ్యకు ఎంత బాధ అనిపిస్తుంది అన్న ఈ పనులన్నీ నేను చేయలేదే పూజ వచ్చింది అదే ఈ పనులన్నీ చేసి నాకు గోళీలేసి పడుకోబెట్టింది పూజ వచ్చిందా ఏంది ఈ పనులని నువ్వు చేసినవా మంచిగా నా చెల్లెకు మందులేసి ఇంత మంచిగా చూసుకున్నావు నీ రుణం ఎట్లా తీసుకున్నావు అర్థమైతలేదు ఈ రుణపడు కాలు జారిపడు ఇవన్నీ ఎందుకు కానీ మీ చెల్లకు ఒక మంచి వదినం తీసుకొస్తే మీ ఇద్దరు నామనే చూసుకుంటది కదా పెళ్ళా నేను చేసుకోను అచ్చటామే మా చెల్లెను మంచిగా చూసుకోక మా ఇద్దరి మధ్యలో లొల్లు పుట్టితే నేను తట్టుకోలేను అయ్యో ఇదినికే పెళ్లి చేసుకొని అంటానవా మీ ఇద్దరి గురించి తెలిసినావను మీ ఇద్దరిని అర్థం చేసుకునేటావని పెళ్లి చేసుకుంటే అయిపోయాయి మంచిగా చూసుకుంటది సీత నువ్వేం భయపడకే నేనున్నా పనంతా అయిపోయింది పడుకో పూజ ఉన్నవానే జ్వరం తగ్గిందానే తగ్గింది జ్వరం తగ్గినప్పుడు ఇంట్లోనే కొద్దిసేపు పడుకుంటే అయిపోవు కదా ఎందుకు వచ్చినవే పూజ నువ్వు కూర్చో నిన్నొకటి అడుగుదామని వచ్చింది ఏంటిది చెప్పు పూజ మా అన్న ఎంతకాలం నా గురించి ఆలోచిస్తాడే నేను కూడా మా అన్న గురించి ఆలోచించాలి కదనే మీ అన్న జీవితమే నువ్వని మస్తు చాలా చెప్పినావు కదనే నాకు అవునే ఎప్పుడు మా అన్న నా గురించి ఆలోచిస్తాడు కాబట్టి నేను మా అన్న గురించి ఆలోచించేద్దానే అందుకే మా అన్నకు పెళ్లి చేద్దామని ఆలోచన చేసిందే అది మంచి ఆలోచన నేనే ఆలోచనతో పాటు ఆచరణ కూడా ఉండాలి కదనే నువ్వు మా అన్నను పెళ్లి చేసుకుంటావానే ఏయ్ ఏం మాట్లాడుతున్నావే నువ్వే అన్నావు కదనే పూజ మీ ఇద్దరి గురించి తెలిసిన వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు పెళ్లి చేసుకుంటే మీ మధ్య ఏ లొల్లులు ఉండేయని నీకంటే అర్థం చేసుకునే వాళ్ళు నీకంటే తెలిసిన వాళ్ళు ఇంకెవరు ఉన్నారే పూజ నువ్వు గట్లా అడిగితే నేనేం చెప్పానే నువ్వు మా ఇంటికి వదిన గత్తే మా మధ్య ఏ గొడవలు ఉండవే మనం అందరం సంతోషంగా ఉండొచ్చే చెప్పే మా అన్నను పెళ్లి చేసుకుంటావా తోడబుట్టిన చెల్లెని ఇంత మంచిగా చూసుకున్నప్పుడు జీవితాంతం తోడుండే భార్యని ఇంకెంత మంచిగా చూసుకుంటాడే మీ అన్నకు ఓకే అయితే నాకు కూడా ఓకేనే హే జ్వరం వచ్చింది మెల్లగానే దీని ఆనందం చల్లగా ఉండా చెల్లె ఇంట్లో అంతా ఎగలాడుతానా ఎటుపోయినావురా నువ్వు అన్నా నిన్ను ఓ ఇంట్లో చేద్దామని పోయినా మా సరే గంతి గోళీలు వేసుకున్నావా నీ మందుల ముచ్చట పక్కన పెట్టు కానీ అన్నా పూజని పెళ్లి చేసుకుంటావా నవ్వు పియకురా నేను నవ్విపిత్తలేను నేను చెప్పేది నిజం నువ్వు పూజని పెళ్లి చేసుకుంటావా లేదా చెప్పు నేను పూజను పెళ్లి చేసుకునేది అంటే ఏందన్నా గట్లను పూజ మంచిది కాదా చెప్పు చెల్లె నేను అట్లా అంటలేను రా నీ దోస్తులంతా మంచోళ్ళే కానీ చెల్లె దోస్తులు పెళ్లి చేసుకుంటే ఎట్లుంటుంది రా అన్నా అట్లా ఎంతమంది చేసుకుంటలేరన్నా కుంపదీసి పూజ ఎప్పుడన్నా అన్నానికి ఇట్లా పిలిచింది అయ్యింది ఏ లేదురా అట్లా ఎప్పుడు విలువలే కానీ చెల్లె దోస్తులు పెళ్లి చేసుకుంటే ఊరోళ్ళంతా నవ్వుతారు రా అన్నా వాళ్ళ నవ్వులే మీకు అక్షింతలన్నా చెల్లె అప్పుడే అక్షింతల దాకా వినవారా అన్నా మన ఇద్దరి గురించి
పూజకు తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలియదన్నా. మన ఇద్దరం ఎప్పుడు ఇట్లనే సంతోషంగా ఉండాలంటే నువ్వు దాన్ని పెళ్లి చేసుకొని ఈ బంధం నిలపాలన్నా. చెల్లె నీకు నచ్చితే నాకు నచ్చినట్టేరా, కానీ ఈ ముచ్చట ఆమెకు చెప్పినావా? నువ్వు ఒప్పుకుంటే అది ఒప్పుకున్నట్టే. నువ్వు దాని ముచ్చట విడిచిపెట్టు. సరే చెల్లె, నీకు ఇష్టమైతే ఏదైనా నాకు ఇష్టమేరా. హే పాన్నయ్య, అన్న పూజ, ఈ పుట్టల కిలకిల సప్పుల్లే మీ పెళ్ళికి డప్పులు, ఈ చల్లటి గాలే మీ పెళ్ళికి మంత్రాలు. పక్కన నేనున్నా, ఎదురుగా దేవుడున్నాడు. ఇగో దండలు మార్చుకోలే. దేవుడికి ఓకే, దండలు మార్చుకో. ఇక్కడుందా? దానితో నా పెళ్ళి ఇప్పుడు అన్నా ఈ దాని మెడలో పెట్టు. పూజ, ఇన్ని రోజులు నాకు దోస్తు లెక్క తిరిగినవే, కానీ ఇప్పుడు మా ఇంటి కోడలుగా, మా అన్నకు భార్యగా, నాకు వదినగా మా ఇంట్లో అడుగు పెడుతున్నావు. ఇక నుంచి నువ్వే అన్నీ చూసుకోవాలనే. అది నా పక్కలోకి ఎప్పుడు వస్తుందిరా? దాని వయ్యారమైన నడుమును నేను ఎప్పుడు గిల్లుతాన్రా? ఒరే మళ్ళీ అక్కడ ఉంచుడు, అక్కడ ఉంచుడు. దాని అడ్రస్ ఎక్కడుందో కనుక్కోరా. ఇన్ని రోజులు మా చెల్లెని ఎట్లా చూసుకున్నానో నీకు బాగా తెలుసు. కంటికి రెప్పలా కాపాడుకున్నా, ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నా. ఇప్పటి నుంచి మా చెల్లెను నేను ఎట్లా చూసుకున్నాను, నువ్వు కూడా అట్నే చూసుకోవాలి. పూజ, సంసారం అన్న కాడ లొల్లిలత్తే ఆ లొల్లిలో మా చెల్లె దాకా తీసుకురా దయచేసి.